వస్తుందండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ చోటు కావాలి. ఇంకేంటి? ఇంకా ఫారెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫారెక్స్ ఇవ్వండి. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాలసీసా పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాలసీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాలసీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది. ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు. అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా. నీ లుంగిని అలా బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్లేదా? అంతేలే. మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా. నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా. అది రే సుధా రే ఆగ్రా అంటే స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఊరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్య. కొంచెం కంట్రోల్ అవ్వు. కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి అంతే. దీన్ని ఏమంటారా బాబా? అని చెప్తారు. నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది సేవని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటా. తర్వాత చూస్తున్నావు. అదే పద. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి అలాంటి పనులు కొత్త. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరే బావా, జెండాకరణ ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? చూడండి, వాంటెడ్ అనిత 3rd BSc శ్యామ్. ఏ అనిత చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటి? ఏమిటి ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే. మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే. ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు. ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో చీ, అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట. మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని. ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను.
నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. దాచేసావా? కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద, కాదు, మంచం కింద. ఛీ! ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరే సుందరే, ఏ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. లాభం లేదు. చెప్పు సుందరి, చెప్పు సుందరి. నేను ఓడిపోయాను సుందరి. ఈ సుందరి చెప్పకపోతే నీతో చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది. నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. అటు చూస్తున్నాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అపిట్స్, కోటి, అమీర్పేట. బాబోయ్ తంబి, నువ్వు చెప్పేసోడు మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం ఇది. శివాలయం ఈదికి వెళ్ళడానికి 270 పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటా దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయల. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర. ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీ దాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా. 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పదా, నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా. తంబి, శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు? ఆడు చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలని అనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అది మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటదా?